స్వామి రామ్ చరణ్ మీద ఒక కాంట్రవర్సీ నచ్చుతుంది కదా, ఆయన దర్గాగా అక్కడికి వెళ్ళారని చెప్పేసి, అది ఏంటి? దానివల్ల ఏమన్నా నష్టం ఉందా? అంటే అది ఏమన్నా తప్ప? అది సనాతన ధర్మం ప్రకారం అయితే అది తప్పు కాదు స్వామి. అది ఒకళ్ళు చెప్పారని వెళ్ళటము ఒక చక్రపూర్ణ కాదు. మన ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. నా పర్సెప్షన్లో అది తప్పు కాదు. నేను చర్చికి కూడా వెళ్తాను స్వామి. ఏదంటే నా అభిప్రాయంలో ఆ రోజు గొప్పదనం చర్చితల్లో ఉండిద్దనే ఫీలింగ్. అందువల్ల వెళ్తాను, నాకు నమ్మకం ఉంది కాబట్టి వెళ్తాను. అలా అని చెప్పి నా మతాన్ని నేను ఎప్పుడు కించపడతాను. పుట్టినా హిందూగా పుట్టాను, చచ్చిపోయేటప్పుడు కూడా హిందూగానే చచ్చిపోతాను. అలా అని చెప్పి పరమతాలను ద్వేషించడం అనేది కరెక్ట్ కాదు. పరమతాలను గౌరవించడం కూడా తప్పు. ఇంకా చెప్పాలంటే వేరే ఎదుటి వ్యక్తిలో తప్పులు ఎంచడం కూడా మాల్లో ఉన్నాక తప్పుడు నిర్ణయం. మనం వేరే వాళ్ళ తప్పులు ఎంచకూడదు. అసలు ఎంచాడంటే అక్కడ మాలను పాటించట్లేదు. ఎవరైతే ఈ ఇష్యూ చేస్తున్నారో ఆ ఇష్యూ చేసే వాళ్ళదే తప్పు అంటాను నేను. ఎందుకంటే మనం తప్పులు ఎంచడానికి వీలేదు. తప్పు చేస్తే అతనే క్షమాపణ చెప్తున్నాడు. ప్రతిరోజు పూజ అయిపోయినాక ప్రతి ఒక్కరు క్షమాపణ చెప్పడం అనేది మాల్లో ఒక నియమం. ఆ నియమం ప్రకారం వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు క్షమించకపోవడం అయ్యప్ప స్వామికి వదిలేయాలి. మనం ఎవరు ఒకళ్ళు ఎంచడానికి ఒకళ్ళు ఎంచడానికి. దీన్ని ఇష్యూ చేయాలనేది ఇష్యూలో వాళ్ళు ఫేమస్ అవుదామని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ మాల ప్రకారం సనాతన ధర్మంలో ఎక్కడా రాసిలేదు స్వామి దర్గా. అంటే వావర్ స్వామి లాంటి వ్యక్తినే కనుకరించి మోక్షం ఇచ్చిన అయ్యప్ప స్వామి మాల వేసుకొని అలాంటివి అసలు ఎంచుకోకూడదు, అలాంటి విషయాలు చేయకూడదని నా అభిప్రాయం. అంటే ఇది బయట వల్ల చేస్తున్నారంటారా? స్వాములు కూడా కొంతమంది అన్న వ్యతిరేకించే అవకాశం ఉందా? ఈ గురుస్వాములు వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు, అలాంటివి చేయకూడదు. ఇప్పుడు మసీద్ అంటే మందిరం లాంటిదే, దర్గా అంటే అని. అది పెద్ద తప్పేమీ కాదని చనిపోయినాక పరమశివుడు పుత్రుడు సార్ అయ్యప్ప స్వామి. పరమశివుడు పుత్రుడు, హరిహర తనయుడు అంటే విష్ణుమూర్తి శివుడు పుత్రుడు. వాళ్ళిద్దరూ పుట్టిన వాళ్ళ సమ్మేళనం వల్ల పుట్టిన వ్యక్తే మన హరిహర సుతుడు. ఆయన శివుడు ఎక్కడి నుంచి వస్తారు సార్? మేము పొద్దున్నే పెట్టుకున్న విభూతి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం విమర్శించడానికి మనం పుట్టకూడదు సార్. ఉన్నంతలో సనాతన ధర్మంలో మన గొప్పతనం ఏంటంటే మనం ఇంకొక నలుగురికి సాయం చేయాలి, ఇంకొకరికి మంచి పంచాలి. అంతేకాని వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేసిన తప్పు మనం రైట్ చేస్తున్నాం. తప్పులు ఎంచే పరిస్థితుల్లో మనం ఉండాలంటే పొద్దునుంచి మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాం. చిన్న క్షేమ జీవి కూడా అపహారం చేయకూడదు. అలా చేయకుండా ఉండగలుగుతాము? ఉండలేము. సో అందుకనే మనం వేరే వాళ్ళని తప్పులు ఎంచడం అనేది నా దృష్టిలో ఎవరైతే ఈ ఇష్యూ చేస్తారో వాళ్ళు మాల్లో ఉండే చేస్తారు. అది ప్రాబ్లం నాకు ఇంకా అనిపిస్తుంది. ఏంటంటే సనాతన ధర్మంలో పాటించకూడదని ఎక్కడా లేనప్పుడు నువ్వు దాని మాల్లో ఉండి ఇంకా చేయడం అనేది తప్పు. అసలు ఆ ఇష్యూ చేయటమే తప్పు అనేది నా అభిప్రాయం. మాల అంటే చాలా నిష్ఠ అది అంటారు కదా, ఇది నిష్ఠాభంగం ఏమన్నా జరిగినట్టు అనుకోవచ్చా? అనుకోకూడదు. లేదు స్వామి, నిష్ఠాభంగం అంటే నువ్వు అస్కలిత బ్రహ్మచారిగా ఉండాలి. అంటే మాల్లో ఉండి ఆ కోరికలతో చేసే ఆలోచనలు చేస్తే అది తప్పు, అది చేయకూడదు మేజర్గా. రెండోది సాత్విక భోజనం చేయటం అనేది రెండోది. మిగతా అవన్నీ ఎవరి ఇండివిజువల్ అభిప్రాయం లేదు. ఈ రెండు మేజర్ స్వామి. ఆయన బ్రహ్మచర్యంగా నాకు ఈ మోక్ష మార్గం ఇవ్వడం కోసం శబరిమల కొండ మీదకి వెళ్ళినప్పుడు నేను ఎవరితో సంబంధం లేకుండా ఉంటాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలానే రావాలని కోరుకున్నాను. సో అలానే వస్తారు, 41 రోజులు అలానే దీక్ష చేస్తారు, అందరూ అలా ఉంటారు. దాని ప్రకారం ఆ 2 రూల్స్ మేజర్ రూల్స్. మిగతా అవన్నీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆలోచన ప్రకారం ఒక్కొక్క థియరీని బట్టి ఉంటుంది. సో సైంటిఫిక్గా ఆయన మాల్లో ఇచ్చిన నియమాలు కూడా మంచివి కాబట్టి అందరూ పాటిస్తే మంచిది. అది అయిపోయినాక కూడా పాటిస్తే మంచిది నా ఉద్దేశం. స్వామిమాలు వేసుకున్నా సరే ఎవరో ప్రొఫెషనల్ వాళ్ళు చేసుకుంటూ చేస్తారు. ఏ ప్రొఫెషనల్ వాళ్ళు ఏ వృత్తిలో ఆ వృత్తి చేసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కాటికాపర్ కూడా కాటికాపర్ తన చేయొచ్చు సార్. అది ఇప్పుడు అది తప్పు కానప్పుడు నేను తప్పు ఎలా అని అంటాం? దర్గాకి వెళ్ళి దర్గా అంటే ఇక అయిపోయింది. ఆయన దైవత్వంగా మారిపోయాడు. మన మానవులుగా హిందువులుగా కూడా ఎవరైనా చనిపోయినాక అప్పుడు దాకా కోపాలు ఉండొచ్చు. ఆ తర్వాత అతను మనం ఏం చేయలేడు, మనం అతను ఏం చేయలేము. అతను ఇంకా దైవంతో కలిసిపోయాడు. అయిపోయిన వాళ్ళకి మనకి ఎవరు మాట్లాడకూడదు. అది నా ఉద్దేశం. దాని ప్రకారం అదైతే మంచిది. ఒక రకంగా ఇది ఆ మాల్లో ఉండి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ దర్గాకి వెళ్ళి అక్కడికి వచ్చాయన అంటే ఆయన ఇంకా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందంటారా రామ్ చరణ్ గారిని? ఖచ్చితంగా అతను చేసిన విషయం నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. మాల్లో ఉండి ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. తప్పని ఈ ఇష్యూలో విమర్శించడం కంటే కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడమే ఇలాంటి దాన్ని గౌరవించడమే పెంచాలి. అప్పుడే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఈ సనాతన ధర్మంలో ఇంత గొప్పతనం ఉందా, మనమే తప్పుగా ఆలోచిస్తున్నామా అనే ఆలోచన కూడా రావాలి వాళ్ళలో. ఇంకా పాజిటివ్ వేలో ప్రొజెక్ట్ చేస్తే ఇంకా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మన హిందువుల్లో కూడా చాలామంది మారిపోయి హిందుత్వంలో ఉన్న గొప్పతనం తెలియట్లేదు. అదేవిధంగా అన్ని మతాలు గౌరవించడం అనేది తప్పు కాదు, కానీ మన దాన్ని మారటం కూడా తప్పు కాదు. సో ఇలాంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తే, నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం పాజిటివ్ ప్రొజెక్ట్ చేస్తే ఇంకా హిందూ మతం సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలిసి ఇంకా మంచిగా మన వాళ్ళు మారిపోతారని నా అభిప్రాయం. సహాయం చేయటం అనేది మెయిన్ సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన మోటివ్ అండి. అలానే చేయాలి. నీకు ఉన్నంతలో చేయటమే. 10 రూపాయలు అంటే 2 రూపాయలు చేయగలుగుతారు, 2 రూపాయలు చేయి. 1 రూపాయి చేస్తే 1 రూపాయి చేయి.
ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అదే చేస్తే ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది స్వామి. నాకు అలా తిరిగి వచ్చింది, మీకు అలా తిరిగి వస్తుంది. కాకపోతే ఇన్స్టెంట్గా రావాలని కోరుకున్న వాళ్ళు తప్పు అవుతుంది. ఈ విషయంలో నేను ఖచ్చితంగా సమాధిస్తాను. థ్యాంక్ యూ సార్.